నీకు క్రష్ ఉందా మళ్ళీ? క్రష్ అంటే చిన్నప్పుడు స్కూలింగ్‌లో సౌందర్య ఉండే. ఆమె ఇప్పుడు మన మధ్యలో లేదన్న. పాపం. మేడం సౌందర్య మేడం ఉండే. అవునా? ఆమెకంటే కొన్ని సంవత్సరాల ముందు పుట్టిన సౌందర్యని దక్కించుకున్నాను. అవునా? ఓకే. నెక్స్ట్ క్రష్ ఇంకేమో అడిగిర్రు గదా! నీకు క్రష్ ఇంకేమో అడిగిర్రా? నీకు కోపం ఎప్పుడొస్తది నీకు? కోపం నాతోని మంచిగుంటే మంచిగుంటా. నా ఓపిక పరీక్షించి కోపానికి తెప్పిస్తారనుకో ఫుల్ కోపం గూడా ఉంటది అని చెప్పిన. ఇవి చెప్పిన తర్వాత ఏమన్నారు లాస్ట్‌లో వాళ్ళు? సాల్తీగా చెప్పిన కాడికి ఫోన్ పెట్టేయి అన్నారా? ఆ! సాల్తీ సాల్తీ ఓకే బాబు హ్మ్. పెట్టేయనండి. ఓకే. అంతే అక్కడ అయిపోయింది ఇగ. తర్వాత ఏం చేసిర్రు? మెయిల్ పంపించిర్రా? మెయిల్ పంపించి ఫీమేల్‌ని పంపియలే? ఫీమేల్ పంపియాలన్న మెయిలే పంపించారు. మెయిల్‌నే పంపించారా? ఎందుకు మెయిల్‌తో నువ్వేం చేస్తావు? మెయిల్ అంటేనే ఇష్టం నాకు. అవునా? మెయిల్ అంటేనే ఇష్టం. అందుకోసం వాళ్ళు చెప్పావా ఏంది జూమ్‌లో మెయిల్ కావాలని? మెయిల్ కావాలని చెప్పిన. ఆ! చెప్తే మెయిల్‌లో వి ఆర్ ప్లీజ్డ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్. వావ్! కమ్ ఆన్ క్లాప్స్. సెలెక్టెడ్ గదా నువ్వు. నేను కంటెస్టెంట్ అలా హౌస్‌లో కడుగు పెట్టిన. గుంపుల గోవిందల. గుంపులో గోవిందల ఆ! ఇన్ఫార్మ్ టు దట్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్. ఫర్ గుంపుల గోవిందా? గుంపులో గోవింద అనగా ఆ గ్రూప్ డిస్కషన్‌కి పిలిచిర్రు. హ్మ్. గ్రూప్ డిస్కషన్ ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోలో నీకు అంటే 7 ఎకర్స్‌లో ఎలగొట్టి పాడు చేసిర్రు నీకు. అవును. అప్పుడు పోతే ఛీ! 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 పో అన్నారు గదా! ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో అడుగుపెట్టినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండే? జగడమేనా? ఆ ఫీలింగ్ జగడమే నిజంగా. ఎగిరి గంతేసిన ఆ! జగడమే. నాకు మహేష్ బాబు సార్ ఫేవరెట్ హీరో. అయితే ఒక లెవెల్‌లో నేను అందగాడిని అన్నట్టు ఫీల్ అయితా. అవునా? నువ్వు అందగాడివే. అంటే కామెంట్‌లలో పెట్టకండి మళ్ళీ కామెంట్‌లలో పెడతారు. ఆ! నేను హ్యాండ్సమ్ ఉన్నా అని. అయితే కామెంట్ మనసు ఉప్పొంగింది. ఎగిరి గంతేసిన. ఆ! అరే గేట్ కాడ ఎలగొట్టిర్రు. మా అమ్మగారు నేను పోతే అసలు లోపలికే రానియ్యలేదు సీజన్ 7లో. ఓకే. అమ్మ గేట్ బయటనే ఉంది. నేను సైడ్‌కి వీడియో తీసుకున్నా. ఇప్పుడు లోపలికైతే అనుమతించిర్రు అని జగడమే. జగడమే ఆ! చెప్పు. జగడమే అని లోపలికి పరిగెత్తినాను. ఆ! పరిగెత్తగానే బాబు ఫస్ట్ ఓటీపీ లేనిది లోపటికి ఎందుకొచ్చినావు? అంటే సార్ ఇట్లా మెయిల్ వచ్చింది. ఓటీపీ ఇవ్వండి అంటే ఓటీపీ చెప్పారు. లోపలికి వెళ్ళిన గ్రూప్ డిస్కషన్ అయింది. గ్రూప్ డిస్కషన్‌లో ఏ టాపిక్ మీద గ్రూప్ డిస్కషన్ అయింది? అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తారా? అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారా? హ్మ్. అనే టాపిక్ పైన అనర్గళంగా మాట్లాడినా. నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేశారు. అబ్బా! నువ్వు అనర్గళంగా నజబజ జజరా జనాత బానస లగము ఇవన్నీ మాట్లాడినా నువ్వు? ఎవరిని ఎక్కువ పొగిడినాను? అంటే నేను ఇదే చెప్పిన అమ్మాయిలే మోసం చేస్తుర్రు అబ్బాయిలను. కుక్కర్లు వేసి కుక్కర్లు వేస్తుర్రు, డ్రమ్ములు హనీమూన్కి తీసుకెళ్లి ఇండోర్లో ఒక ఆయన చంపింది సెల్ఫీతోని. ఇట్లాంటివి బాగా జరుగుతున్నాయి. కానీ ఇక వావ్ సిద్దిపేట మోడల్ నీలో ఇంత టాలెంట్ ఉందా, కమాన్ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పిర్రా? అనగానే ఓ మనసు అబ్బా నేను హౌస్ లోకి పోయినా ఇంకేదో ఊహించుకున్నా. కప్పు నాదే నేను విన్నర్ ను ఊహించుకున్నా మొత్తం ఊహించుకున్నా. కానీ అగ్ని పరీక్షలో ఒక్కసారిగా ఎవరు నన్ను ఆపరు అని అంటే ఆపేసారు. ఓకే పాపం ఆపరు అనుకుంటే ఆపేసారు. అప్పుడే అన్నీ వేసుకున్నారు. నాకేమనిపిస్తుందంటే అంటే నీలాంటి పిచ్చోళ్ళని నా టాలెంట్ నీ అంత పిచ్చి టాలెంట్ మా బిగ్ బాస్కి సరిపడదని వాళ్ళు అనుకున్నారేమో. ఇంత హై టాలెంటెడ్ పర్సన్ మా బిగ్ బాస్ ఎందుకు ఇంత పెద్ద ఈ ప్లాట్ఫామ్ లో సెట్ కాడు అని అనుకున్నారేమో. అవునన్నా నా ఫేమ్ కూడా కారణం అనిపించింది. అదే అంటున్నా ఇంత ఫేమ్ ఉన్నది ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. అవునన్న వాళ్ళు బహుశా అదే అనుకొని నా ఫేమ్ రెట్టింపు అవుతుంది అన్న జెలస్ తోనే రిజెక్షన్ చేశారు. ఆ రిజెక్షన్ అన్ఫేర్ అన్న. మళ్ళీ ఫేర్ ఏంటిది? ఫేర్ ఏంటిదని నాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తే నేను ఒక టీఆర్పీని బయట మంచి ఆధారం ఉంది, ఫుల్ టీఆర్పీ వచ్చేది. అందుకోసం పోయేటప్పుడు ఫేర్ అండ్ లవ్లీ రాసుకుని పోతే బాగుండే. నువ్వు జగడమే అన్నప్పుడు బట్టలు ఉరకొచ్చు, నీ ఫేస్ కనిపించలే. ఎందుకంటే అవును కానీ గుర్తొచ్చింది నీ జగడమే అంటే ఆ డ్రెస్ ఏంది హార్పిక్ టాయిలెట్ క్లీనర్ బట్టలు అవి. అంటే అందరు అదే పెడుతున్నారు అన్న కామెంట్. హార్పిక్ టాయిలెట్ క్లీనర్ యాడ్ చేయడానికి పోయినప్పుడు వీడు ఇది చేసిండా, అరే నువ్వు హార్పిక్ లాగా టాయిలెట్స్ క్లీన్ చేస్తావా, మరి బిగ్ బాస్ కూడా పోయింది బాత్రూమ్ కడగడానికి అని కామెంట్లు ఇవే పెడుతున్నారు. మళ్ళీ నువ్వేమంటావు? బాత్రూమ్ కడుగుతావా లేకుంటే హార్పిక్ లాగానే ఉంటావా? హార్పిక్ లాగా అంటే అన్న ఇక అది 2 నెలల జీతం కొమర్షియల్ కాడ పని చేసినప్పుడు సేవింగ్ చేసుకుని నా కలర్ ఏదో నాకు సడన్గా చూజ్ చేసుకున్నా అని ఇప్పుడు మంచిగా వేరే కలర్స్ సెలెక్ట్ చేసుకుంటా నాకు నచ్చే అంటే మంచిగా ఉండే డిగ్నిటీగా హుందాగా ఉండేటి.
అది సడన్గా సెలెక్ట్ చేసుకుని అందరు కామెంట్లలో తెలుపుతారు అన్న. పాపం డ్రెస్ సెలెక్షన్ కూడా రాదు నీకు, జగడమే అనడం వచ్చు. ఓకే. ఆయన ఇంకొకటి కూడా శ్రీముఖి ఏమన్నది కదా, నీ ఏజ్ ఆమె ఏజ్ ఒకటే అని. అవునన్న, ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కగానే సిద్దిపేట వాళ్ళు అంటారు బాబు డైలాగ్ ఆమెనే నన్ను గుర్తుపట్టినట్టుంది. నీ ఏజ్ ఎంత అనగా 32 అన్న. నా ఏజ్ కూడా 32 అన్నది. వా మన ఇద్దరికి ఈడు జోడు కలిసింది. ఐఎమ్ రెడీ టు లవ్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అన్నగానే అది కట్ చేశారు. ఇంకా శ్రీముఖి గారు నాకు ఈడు జోడు కరెక్ట్ సెట్ అవుతుంది. May 5కి ఆమె పుట్టింది, May 15 అది. నాకన్నా 10 రోజులు పెద్ద అంతే. కొంచెం అనిపిస్తలేదా సిగ్గు? ఎందుకంటే ఈడు జోడు అన్న చూడు, ఫినాల్ వేసుకొని నోరు గడుక్కో ఒకసారి. అన్న ఈడు జోడు అంటే ఆమె ఏజ్ సేమ్ ఉంది. ఏజ్ గురించి చెప్తున్నావా? కాకపోతే అందం విషయంలో ఆమెకు మ్యాచ్ కానని మీరు అంటే నేను అదే అంటున్నాను. అట్లా నువ్వేమో ఇక చెప్తారు చూడు పాత అట్లా అట్లున్నావు. అయ్యో అన్న. అవును, బిందు మాధవి గారు ఏమన్నారు నీకు చూసి షాక్ అయ్యారా జగడమేకి? చూసి మేడం ఏం చెప్పలే, అభిజిత్ గారు రెడ్ లేపగానే సేమ్ ఒపీనియన్ నాది కూడా. మళ్ళీ ఇంకా అవసరం వీటితో మాటలని అనుకోవచ్చు. సీదా మేడం మాట్లాడలే. లాస్ట్ సీరియస్ క్వశ్చన్ ఏంటంటే, జడ్జెస్ మీద నీ ఒపీనియన్ ఏంటిది? అభిజిత్ గారి మీద, నవదీప్ మీద, బిందు మాధవ్ మీద. ఆ సీట్ వాళ్ళకు కరెక్ట్గా ఇచ్చారా అగ్ని పరీక్షకి జడ్జెస్గా? లేకుంటే నీ ఒపీనియన్ ఏంటిది? సీట్ కరెక్ట్ ఇవ్వలే, ఎందుకంటే వాళ్ళు దానికి అన్ఫిట్. ఎందుకంటే అసలు కామనర్స్ని తీసుకుంటలేరు, ఒకరికో న్యాయం లాగా చేస్తారు. జడ్జెస్ ఆర్ రాంగ్. జడ్జెస్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు రాంగ్, అన్యాయమే చేస్తారు. అసలైన కామనర్స్కి ఇవ్వట్లేదు. గరీబోడిని కామన్ మ్యాన్ పిలుస్తాము అని చెప్పడం ఎందుకు, వేరే చేయడం ఎందుకు? జడ్జెస్ అంటే న్యాయం చేయట్లేదు. అంటే వాళ్ళు చెప్తేనే కదా జడ్జెస్గా కూర్చున్నారు. ఎవరెవరిని తీసుకోవాలన్న దాని మీదనే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే తీసుకుంటారు. అసలు నీ ప్రకారం కామన్ మ్యాన్ అంటే ఎవరు, అండ్ ఎలాంటి వాళ్ళైతే ఇప్పుడు అది ఏదో అగ్ని పరీక్షలో ఎలాంటి వాళ్ళని అయితే చూస్ చేసుకోవాలి ఉండే, అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 15 కంటెస్టెంట్స్ వాళ్ళని సెలెక్ట్ చేయడం కరెక్టా రాంగా? 15 మందిని సెలెక్ట్ చేసుడు అంటే అందులో కూడా కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళ మీద నేను అంటే 15 మందిని సెలెక్ట్ చేసిన వాళ్ళ దాని మీద నేను కామెంట్ ఏం చేయను. కానీ కాకపోతే ఒక విషయం, వాళ్ళు నాలాంటి కామనర్స్కు మరీ ఇట్లా నేనైతే మంచిగా రీల్స్తో అందరినీ ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా చేస్తున్నా కాబట్టి మరి కామనర్స్ అంటే ఇప్పుడు సపోజ్ అంటే ఆర్థికంగా స్థితిగతులు అనేది కాకుండా కానీ మొత్తం మీద ఇప్పుడు నా ఇమేజ్ సిద్దిపేట మోడల్ ఇమేజ్ కూడా వాళ్ళకు మంచిగా బిగ్ బాస్లో మంచిగా ఉంటుంది. టీఆర్పీకి కూడా ఆ ఇమేజ్ మంచిగా చాలా ప్లస్ పాయింటే. మంచి ఆదరణ ఉన్న వాళ్ళని తీసుకోవాలి అని నేను అనుకున్నా. అంటే ఇప్పుడు బిగ్ బాస్కి ఇప్పుడు నువ్వు వెళ్ళకుంటే టీఆర్పీ ఉండదు అంటావా? టీఆర్పీ ఉంటుంది, వాళ్ళ బిజినెస్ టీఆర్పీ ఉంటుంది, బిజినెస్ అవుతుంది. కాకపోతే నాలాంటి ఇమేజ్ ఇంకా మంచి ఇంకా బిగ్ బాస్కి ఒక 1 తీసుకొస్తుంది. 1 తీసుకొస్తుంది. ఇప్పుడున్న కంటెస్టెంట్, నాకు తెలిసిన కంటెస్టెంట్ పేర్లు చెప్తాను. ఇప్పుడు వచ్చి రాబోయే సెలబ్రిటీస్ వాళ్ళ గురించి చెప్పు. అప్పట్లో ఆశా సేని గారు అని లక్ష పాప సాంగ్ తెలుసు కదా, నరసింహనాయుడులో ఆమె వస్తున్నారు. దాని మీద ఒపీనియన్ ఏంటిది నీది? అవును మేడం, ఆశా సేని మేడం చాలా సినిమాలలో ఎంటర్టైన్ చేసింది కదా, అది అందరికీ తెలిసిందే. కానీ రవిబాబు గారితో కూడా కొంచెం సైన్స్ ఫిక్షన్ ఉన్నది, అవును అట్లా అది చాలా సినిమాలు చేసింది మేడం. కాకపోతే మరి మేడం ఫేడ్ అవుట్ అయ్యింది అని నేను అనుకుంటా. అంటే ఆబ్వియస్లీ ఫేడ్ అవుట్ అయింది కదా. మరి ఇక్కడ ఆమె ఇమేజ్ వర్కౌట్ అవుతుందని మరి ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని తీసుకొచ్చారో తెలియదు. కానీ మరి బెస్ట్ ఆడగలిగి బెస్ట్ పెర్ఫార్మెన్స్ బెస్ట్గా చేయగలదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేడం చాలా మూవీస్లో యాక్ట్ చేసింది, లక్ష పాప అని మనల్ని ఎంతో ఆలోచించింది. కాబట్టి మేడం బాగా పెర్ఫామ్ చేస్తుందేమో అనుకుంటున్నాను.